సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు నేను అడిగే టాపిక్ కొంచెం అంటే ఫన్నీగా కూడా ఉండొచ్చు. చాలా మంది పిల్లలకి ఈ వర్డ్ అంటే కొంచెం కోపం కూడా ఉంటుంది. చాలా అంటే మనం కూడా చిన్నప్పుడు అనుభవించే ఉంటాం. హోంవర్క్. అసలు ఆ హోంవర్క్ అంటే కొంతమందికి ఏంటంటే అబ్బాయి ఇది ఎవరు కనిపెట్టారు, ఒకసారి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కొన్ని పదాల గురించి. ఇది ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళకి తెలిస్తే అసలు భలే ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. అయితే హోంవర్క్ అనే పదాన్ని ఎవరు కనిపెట్టారో, అసలు హోంవర్క్ వెనుక ఉన్నటువంటి హిస్టరీ ఏంటి, ఒక్కసారి మనం ఈరోజు మళ్ళీ మనం స్కూల్ బ్యాక్ డేస్కి వెళ్దాము. ఒకసారి మన హోంవర్క్ గురించి మాట్లాడుకుంటే. మీరు ఒక బ్యాండేడ్ పెట్టవలసిన అవసరం ఉంటది కదా, ఆ ఎమోషన్ ని టచ్ చేస్తున్నారు అసలు అందరికీ. ఇది 1905లో ఒక ఇటాలియన్ టీచర్ రాబర్ట్ నెవిలిస్ అని, ఆయన ఏంటి పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వాలి అన్నట్టు మొదలెట్టాడు. దానికి ముందర మనకి ఏంటి హోంవర్క్ లేదా అంటే, మీరు ఆలోచిస్తే మన జీవితకాలంలో ప్రతి వాళ్ళు, మనం మైథాలజీ గురించి మాట్లాడండి, హిస్టరీ గురించి మాట్లాడండి, ప్రతిసారి పిల్లల్ని ఇంటికి వెళ్ళి కొంచెం నెమరు వేసుకో, నువ్వు నేర్చుకున్నది ఏదో నెమరు వేసుకో అని చెప్పేవాళ్ళు కదా. ఆ నెమరు వేసుకోవటం ఎట్లా, కొంతమంది చదువుకునేవాళ్ళు, కొంతమంది అప్పు చెప్పేవాళ్ళు, కొంతమంది రాసుకునేవాళ్ళు కదా. అదే హోంవర్క్ కదా. ఇంతకు ముందర హోంవర్క్ ఏంటి, స్వతహాగా పిల్లలు తామంతా తాము చేసుకునేవాళ్ళు. ఇప్పుడు దానికి ఒక టైటిల్ మనం ఇచ్చి హోంవర్క్ అని పేరు పెట్టేసుకున్నాం. అప్పట్లో ఇది పనిష్మెంట్గా రాబర్ట్ గారు ఇచ్చినాను, ఒక అధ్యాపకుడిగా ఆయన ఇచ్చినాను. అది ఒక పనిష్మెంట్గా పిల్లలకి చాలా అనిపించేది. ఎందుకంటే ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వటం ఏంటి, ప్రతి దాంట్లో హోంవర్క్ ఇవ్వటం ఏంటి అంటే, ఆ హోంవర్క్లో ఒక పర్పస్ అనేది వాళ్ళకి కనపడేది కాదు. ఇప్పుడు మన గురుకులంలో ఇవాళ నేర్చుకున్నది రేపటికి నువ్వు బైహార్ట్ చేసుకుని రావాలి అంటే, ఆ మెమరైజేషన్ అనేది ఇండివిజువల్స్ బేస్డ్ మీద ఉండేది. అక్కడ పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదా అంటే, ఇక్కడ కూడా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళేమో కదా. అంటే ఆ పనిష్మెంట్ వేరుగా ఉండేదేమో, ఇలా కూర్చుని ఇంపోజిషన్గా కాకుండా. సో దానికి హిస్టరీలో మనకి ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి. మన గురుకులం నుంచో, ఇన్ఫ్యాక్ట్ మైథాలజీ వెనక్కి వెళ్ళినా సరే, అందరు ఎలా నేర్చుకున్నారు, వేదాలు ఎలా నేర్చుకున్నారంటే అట్లా రాలేదు కదా. వాళ్ళు కూడా నేర్చుకోవాల్సి వచ్చింది, మెమరైజ్ చేయవలసి వచ్చింది. సో హోంవర్క్ అనేది కాన్స్టెంట్. స్టూడెంట్ అనగానే హోంవర్క్ అనేది కాన్స్టెంట్. అది ఎప్పుడు మనము ఫస్ట్ ఎయిడ్ బ్యాండేజ్ పెడుతూనే ఉంటాం దాని మీద. ఎందుకంటే వెన్ ద పర్పస్ ఇస్ నాట్ అండర్స్టూడ్, ఇట్ రిమైన్స్ ద సేమ్. అంటే మేడం, హోంవర్క్ లేకపోతే చదువు అనేది కొనసాగదా అంటే, హోంవర్క్ మస్ట్ గా ఉండాలి. కొంతమంది పేరెంట్స్ స్కూల్కి వెళ్ళి కూడా అడుగుతారు, ఒక రోజు హోంవర్క్ ఇవ్వకపోతే కొంతమంది అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను కూడా కొంత చూశాను. ఏంటి మా పిల్లలకి ఈరోజు హోంవర్క్ ఇవ్వలేదు ఏంటి మీరు, డైరీ ఉంటుంది కదా స్కూల్ డైరీ, స్కూల్ డైరీలో ఎవ్రీడే టీచర్ సిగ్నేచర్ చేస్తారు, ఆ పేరెంట్ తో కూడా సైన్ చేయించుకురమ్మంటారు ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు స్కూల్. అప్పుడు అడుగుతారు, ఏంటి మీ టీచర్ హోంవర్క్ ఇవ్వలేదా, వచ్చిన అడిగిన సందర్భాలు కూడా చాలా మంది ఉన్నాయి పేరెంట్స్. అంటే హోంవర్క్ ఇవ్వకపోతే ఏంటి, హోంవర్క్ చేయకపోతే వీళ్ళు చదవరని అర్థమా? ఇది మనము 3 parts గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి పర్పస్ ఆఫ్ ద హోంవర్క్, ఒకటి పాజిటివ్ ఇంపాక్ట్ చూద్దాము, ఒకటి నాట్ సో పాజిటివ్. నెగిటివ్ ఇంపాక్ట్ అనే బదులు నాట్ సో పాజిటివ్ ఇంపాక్ట్ అని. అసలు పర్పస్ ఆఫ్ హోంవర్క్ ఏంటి, ఇవాళ క్లాస్లో నీకు టీచరు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నారు, ఆ కాన్సెప్ట్ ఆవిడ 3-4 times రిపీట్ చేశారు అనుకో, అది నువ్వు ఇంటికి వచ్చి నువ్వు బుక్లో చూసి నువ్వు అది రివైజ్ చేయకపోతే నీకు అర్థమైందో లేదో ఎట్లా తెలుస్తుంది, రేపటికి లింక్ చేసుకోవాలి కదా. సో వన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ హోంవర్క్ ఈస్ టు లింక్ ఫ్రమ్ యెస్టర్డేస్ లెర్నింగ్ టు టుడేస్. ఓకే. సెకండ్ థింగ్, టీచర్ చెప్పేసి వెళ్ళిపోయారు, బట్ మనకు అర్థమైందా లేదా ఎలా తెలుస్తుంది? మన సొంతంగా మనం కూర్చుని నేర్చుకుంటేనే కానీ మనకి తెలియదు కదా అసలు ఏంటి, అర్థమైందా కాలేదా, ఏది నాకు డౌట్ఫుల్గా ఉంది, ఇది నేను లింక్ చేసుకోలేకపోతున్నాను. సో దర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ ఇట్. సో ఆ పర్పస్ నుంచి ఇంకా ఎన్నో రీజన్స్ ఉన్నాయి మనకి. పర్పస్ అనేది అసలు క్రిటికల్ థింకింగ్ అనొచ్చు, లేకపోతే క్రియేటివ్ థింకింగ్ అనొచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ లెర్నింగ్ అనొచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనొచ్చు, ఇవన్నీ ఉన్నాయి పర్పస్లో. సో ఈ పర్పస్ అనేది మనము ఈ హోంవర్క్, ఇప్పుడు మీకు వెరైటీ ఆఫ్ హోంవర్క్స్ ఇస్తారు. ఇప్పుడు మ్యాథ్ హోంవర్క్ రోజు ఇస్తారు టీచర్. ఎందుకు
అది నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే కదా, నీకు ఆ హోంవర్క్ లో ప్రాక్టీస్ చేస్తేనే కదా ఆ కాన్సెప్ట్ అనేది క్లారిటీ రాదు. అందులో ఏంటి మ్యాథమెటికల్ ఏంటి, ఇట్ ఈస్ ఆల్ స్టెప్ వైజ్ ప్రాసెస్. యూనిట్ మర్చిపోతే సగం మార్కులు పోతాయి కదా, Yes. ఆన్సర్ సరిగ్గా రాకపోతే మార్కులని పోతాయి. నీ స్టెప్ వైజ్ ప్రాసెస్ కి మార్కులు ఇవ్వచ్చు, నీ ఆన్సర్ కరెక్ట్ కాకపోతే. సో ఇవన్నీ ఏంటి రెపిటేటివ్ లో మనం నేర్చుకుంటున్నాం. Yes. అది ఇంగ్లీష్ లో అనుకోండి ఆర్ ఎనీ లాంగ్వేజ్ అనుకోండి. ఒక టీచర్ అంటారు నువ్వు కాంప్రిహెన్షన్ చేసుకుని అంటారు, ఒకళ్ళు కాంపోజిషన్ రాయమంటారు. కాంప్రిహెన్షన్ కి కాంపోజిషన్ కి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. కాంపోజిషన్ అంటే నేను చాలా ఆలోచించాలి, ఆలోచించి ఏంటి నేను ఏమేమి రాయాలి, ఫస్ట్ పారాలో ఏం రాయాలి, సెకండ్ పారాలో ఏం రాయాలి, నేనే ఆలోచించుకోవాలి కదా. కాంప్రిహెన్షన్ లో నా ముందర ఉన్నది నేను ఆ డేటా చదవగలుగుతున్నానా లేదా. సో దెర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ఇట్. సో ద పర్పస్ ఆఫ్ హోంవర్క్ ఈస్ వెరీ డిఫరెంట్. దీని నుంచి మనం పాజిటివ్ ఇంపాక్ట్స్ చూద్దాం. పాజిటివ్ ఇంపాక్ట్ మనం ఇప్పుడే అనుకున్నాం కదా, క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎలా కమ్యూనికేషన్ అనేది నేను రాసి మీకు చూపించాలి కదా, am I not communicating with you. ఇలానే కాకుండా క్రిటికల్ థింకింగ్, డేటా అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు చిన్నవే మ్యాప్ పాయింటింగ్ ఉంది, మీరు నాకు గూగుల్ మ్యాప్ పంపించారు, నేను అది అనలైజ్ చేసుకునే నేర్పడతరం నాకు రావాలి కదా. అది ఎట్లా వస్తుంది, ఇండివిజువల్గా నేను చేస్తూనే వస్తుంది. కాకపోతే దెర్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆల్సో. Yes. ఎందుకంటే కొంతమంది టీచర్లు ఇంపోజిషన్ ఇస్తారు, ఒకసారి 100 సార్లు రాసేసుకునిరా అంటే Yes, ఐ విల్ నాట్ టాక్ ఇన్ ద క్లాస్ రూమ్, అది 100 సార్లు రాయమని చెప్పి. నేను ఫోటో కాపీ చేయొచ్చా, నేను టైప్ చేయొచ్చా, నేను కార్బన్ కాపీ పెట్టి రాయొచ్చా, ఇవన్నీ వస్తాయి. మళ్ళీ టీచర్ ఏమంటది, ఇవన్నీ నీట్గా ఉండాలి. మనం చూస్తే అది ఒక చోట మొదలెట్టి అప్పుడు అనేవాళ్ళం కదా, ఇక్కడి నుంచి బాంబే టు గోవా వెళ్తుంది అని, అట్లా వెళ్ళిపోతుంటాయి. అలాంటి వాటికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది కదా. కొన్నిసార్లు మీరు ఇందాక అన్నారు కదా ఎక్కువ హోంవర్క్ ఇస్తారు, వాట్స్ ద పర్పస్ ఆఫ్ ఇట్. అంత హోంవర్క్ నేను రాయక్కర్లేదు. ఇంకోటి నాకు అస్సలు నచ్చింది, క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో ఉంది, ఆన్సర్ టెక్స్ట్ బుక్ లోనే ఉంది, ద సో కాల్డ్ టెక్స్ట్ బుక్. నేను అదే నోట్ బుక్ లో ఎందుకు రాయాలి కదా, 3 సార్లు అదే ఆన్సర్ రాయాలి అంటే ఏంటి, నేను ఒక రోబోలోగా బై హార్ట్ చేసేసిన ఫీలింగ్ వస్తుంది. సో దెర్ ఆర్ సర్టెన్ నెగిటివ్ ఇంపాక్ట్స్. బట్ ఇఫ్ ద టీచర్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్, ఒక క్రియేటివ్ గా, ఒక థింకింగ్ ప్రాసెస్ లో, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్ లో, ప్రెజెంటేషన్ మీద వర్క్ చేయటం, అలాంటి హోంవర్క్ చేస్తే ఇట్స్ సో మచ్ ఫన్ కదా. అప్పుడు హోంవర్క్ ఒక టెన్షన్ లాగా అనిపించదు, స్ట్రెస్ గా అనిపించదు. వి ఆల్ ఎంజాయ్ అవర్ హోంవర్క్ అనిపిస్తుంది. సో మనం ఫైనల్లీ ఒక్కసారి పిల్లలకి, కొంతమంది పిల్లలు ఇప్పటికీ కూడా హోంవర్క్ అంటే ఒక బర్డెన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అయ్యో నేను హోంవర్క్ చేయలేదని టెన్షన్ పడిపోతూ ఉంటారు. నేను హోంవర్క్ చేయకపోతే ఈ రోజు నన్ను క్లాస్లో నిలబెడతారేమో, టీచర్ నన్ను క్లాస్కి రానివ్వరేమో. చాలా మూవీస్ లో కూడా చూస్తూ ఉంటాం, హోంవర్క్ చేయకపోతే బయట నుంచి పెడతారు, నిల్ డౌన్ చేయిస్తూ ఉంటారు. ఫైనల్ గా పిల్లలకి, టెన్షన్ పడే పిల్లలకి ఏం చెప్తారు, హోంవర్క్ ని ఎలా తీసుకోవాలి అని? హోంవర్క్ ఎప్పుడు ప్రొవైడెడ్ ఇట్ ఇస్ కన్స్ట్రక్టివ్. ఓకే, హోంవర్క్ ఎప్పుడు స్ట్రెస్ గా నువ్వు తీసుకున్నావు అనుకో, అయిపోయింది, నీ బుర్రలోకి ఏమీ ఎక్కదు. కానీ అదే హోంవర్క్ టీచర్ ఎందుకు ఇచ్చారు నాకు, నేను అది రీవిజిట్ చేయాలి, రీవ్యూ చేయాలి, రీవిజన్ చేయాలి అంటే ఏంటి, దాంట్లో ఉంది రివిజన్, రీవిజన్, నేను చూడాలి మళ్ళీ. రివ్యూ అంటే మళ్ళీ చూడమంటున్నారు. అది ఎందుకు చూడమంటున్నారు, రిపీటెడ్ గా నేను చూస్తూ ఉంటే నా బుర్ర రిజిస్టర్ చేసుకుంటది అని. సో హోంవర్క్ నువ్వు ఎప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టెక్స్ట్ బుక్ నుంచి నోట్ బుక్ లోకి రాయమంటే ఎస్ ఐ అగ్రీ, దట్ ఈస్ లైక్ ఎ మొనాటనస్ వర్క్. స్టిల్ సమ్ స్కూల్స్ డూ ఇట్, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ ఏదైనా క్రియేటివ్ గా నీకు ఇచ్చారు అని అనిపిస్తే మాత్రం అది మిస్ అవ్వద్దు. అలా అని ఇంపోజిషన్స్ మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను టీచర్స్ కి, అట్లాంటి హోంవర్క్ అస్సలు ఇవ్వద్దు. బికాజ్ యూఆర్ లూజింగ్ ద స్టూడెంట్ ఫర్ ఎవర్. ఆ పిల్లలు మీ దగ్గరికి రాను కూడా రారు, బాబాయ్ ఈవిడొద్దురా బాబు సతా ఇచ్చేస్తుంది అని. ఎందుకంటే మాకు బాగా గుర్తు మేడం, మేము స్కూల్ చదివేటప్పుడు హాలిడేస్ ఉంటాయి కదా, సమ్మర్ హాలిడేస్, ఇప్పుడు ఆల్రెడీ హాలిడేస్ నడుస్తున్నాయి, ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్ పేపర్ ని ఒక్కొక్క పేపర్ ని 50 times 20 times హాలిడేస్ లో రాసుకుని మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయినప్పుడు తీసుకుని రండి అనేవాళ్ళు. అసలు హాలిడేస్ అవి రాయడమే పెద్ద పని. అది ఆలోచిస్తే దట్స్ ఎ యూస్లెస్ జాబ్ అనిపిస్తుంది. కాకపోతే మీరు పాజిటివ్ సైడ్ ఆలోచిస్తే, ఇప్పుడు 8th లో చదువుకున్నది 9th లోకి లింక్ అయి ఉంటాయి కదా, అది మర్చిపోకుండా ఉంటారు అని ఏదో రూపాన అది అక్కడికి హాలిడేస్ డైవర్ట్ అయిపోతారు అని. కరెక్ట్.
సో ఆ పిల్లలు రోజంతా ఏం ఆడతారు, ఒక గంట సేపు కూర్చుంటే రాయొచ్చు కదా. ఇదే రోజంతా ఆడేసుకుని పిల్లలు లాస్ట్ 3 రోజులు అయ్యో హోంవర్క్ చేయలేదు అప్పుడు కూర్చొని రాస్తే అది ఇంపోజిషన్ గానే ఉంటుంది. Yes. ఇట్లాంటి హోంవర్క్ ఎప్పుడన్నా ఇస్తే టీచరు అది లింక్ చేస్తున్నారా లేదా, కొన్ని టాపిక్స్ లింక్ అయి ఉంటాయి కదా, Yes. కొన్ని ఆ టాపిక్స్ లింక్ అయినప్పుడు పిల్లలు మర్చిపోకుండా ఉండటానికి అది రిపీట్ చేస్తున్నారు. కాకపోతే మీరు అన్నట్టు మీరు చిన్నప్పుడు రాసినట్టు ఒకటే క్వశ్చన్ పేపర్ అదే ఆన్సర్లు 50 సార్లు అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. Yes. సో ఏదో ఒకటి టాపిక్స్ విచ్ ఆర్ లింకింగ్. ఓకే, నువ్వు ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ పేపర్ తీసుకోండి, ఆ క్వశ్చన్ పేపర్ నుంచి ఈ టాపిక్ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో తీసి రాయండి అన్నారు అనుకో, దాట్ ఈస్ అగైన్ థింకింగ్. మొత్తం రాయమనే బదులు ఆలోచించండి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఈ టాపిక్ ప్రకారము అంటే అప్పుడు దట్ ఈస్ సంథింగ్ ఇండివిజువల్లీ. ఓ ఈ టాపిక్ ఉంది కదా నేను మీతో డిస్కస్ కూడా చేయొచ్చు. నవీనా మీరు రాసారా, నాకు తెలియట్లేదు, నాకు 3 క్వశ్చన్లు వచ్చినాయి, మీకు 4 క్వశ్చన్ ఎట్లా వచ్చినాయి, ఏ క్వశ్చన్ అది. సో దర్ ఇస్ కాన్వర్సేషన్ గోయింగ్. Yes. అట్లాంటివి నేను ఇట్ హెల్ప్స్ అని చెప్తాను. సో పిల్లలు ఎప్పుడు స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారు, పిల్లల కంటే తల్లులకే హోంవర్క్ చేసావా చేసావా. ఓకే మేడం, థ్యాంక్ యూ. హోంవర్క్ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాం, మనం గుర్తు చేసాం కూడా ఒకసారి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.